హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇంత ఫ్రెష్గా ఉంది, ఇంత గ్రీనిష్గా ఉంది ఏంటి అనుకుంటున్నారా? ఇదేం లేదండి, బీరపొట్టు. బీరకాయ తెచ్చుకుంటాం, బీరకాయలతో మనం కూర చేసుకుంటాం, బీరకాయ పప్పులో వేసుకుంటాం, రకరకాలుగా బీరకాయతో చేసేసుకుంటాం. దాని పొట్టును మాత్రం చాలామంది పడేస్తూ ఉంటారు. అలా పడేయకుండా చక్కగా శుభ్రంగా మనం చేసుకునేటప్పుడే బీరకాయని బాగా కడిగేసుకుంటాం కాబట్టి చక్కగా ఆ తొక్కంతా తీసేసి ఇలా మీరు ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోండి. ఎండలో ఆరబెట్టుకోవాలని రూల్ ఏం లేదు, ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోండి. దీన్ని బీరకాయ పొట్టుని ఫ్రైగా కూడా చేసుకోవచ్చు. జస్ట్ నూనెలో కొంచెం మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులును బీరపొట్టు ఒకటేసారి ఉడకబెట్టేసుకుని పెట్టేసుకోవాలి. అప్పుడు ఈ పోపులో ఈ కరివేపాకు కూడా వేసేసి అప్పుడు ఈ ఉడకబెట్టుకున్న మెంతులును అలాగే పచ్చిమిరపకాయలు ప్లస్ బీరపొట్టు. నేను బీరపొట్టు చెప్పలేదని మళ్ళీ మర్చిపోతారేమో. సో బీరపొట్టు, మెంతులు, పచ్చిమిరపకాయలు ఇవి కొంచెం పసుపు వేసేసి ఉడకబెట్టేసుకోవాలి. ఓకేనండి. మిగతాదంతా నేను మీకు చెప్పేశాను. ఈ పోపులు మనం ఏదైతే వేసినామో అందులో వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. తగినంత నూనె వేసుకుని తగినంత ఉప్పు వేసేసుకుంటే చాలా మంచిది. మొదటి ముద్దలో తింటే లేదా ఫస్ట్ ఐటమ్గా తింటే మాత్రం చాలా మంచిది. ఏం లేదు, జస్ట్ పోపు వేయించేసుకుని అందులో ఈ ఉడకబెట్టిన మెంతులు, పచ్చిమిరపకాయలు వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. ఇది ఒక ఐటెం చేయొచ్చు. అలాగే ఈ బీర పొట్టుతో మనం పెసరట్లు కూడా వేసుకోవచ్చు. సో పెసరట్లు ఫస్ట్ ఇదైతే ఇలా ఆరబెట్టేసుకున్నాం కాబట్టి ఈ బీర పొట్టుని చక్కగా మీరు గ్రైండర్లో వేసే ముందు ఫస్ట్ పప్పుని నానబెట్టేసుకోండి, పెసరపప్పుని. అలాగే కొంచెం శనగపప్పు, కొంచెం బియ్యం, ఈ మూడు వేసేసి మీరు ఎంత తీసుకుంటారో ఎక్కువ పెసరపప్పు ఉండాలి. ఒకవేళ 2 గ్లాసులు అయితే హాఫ్ గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ శనగపప్పు, అలాగే హాఫ్ గ్లాస్ కన్నా కొంచెం తక్కువ బియ్యం. అవన్నీ వేసేసి నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకున్నాక అవి నానిపోయాక గ్రైండర్ చేసేటప్పుడే మీరు ఈ బీరపొట్టు వేసేసి అలాగే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, అల్లం అన్నీ వేసేసి మీరు గ్రైండ్ చేసేసుకుంటే పెసరపిండి రెడీ అయిపోతుంది. దాంతో మీరు పెసరట్లు వేసేసుకోవచ్చు. ఆ పెసరట్లని చక్కగా వేడివేడి అన్నంలో నంచుకుని తింటే మాత్రం సూపర్ ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే పెసరట్లు కేవలం పెసరపప్పుతోనే చేసుకోవాలని అనుకుంటారు. లేదండి, ఈ బీరపొట్టు కలిపి చూడండి, సూపర్ టేస్టీగా ఉంటాయి. చాలా మంచిది. ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్ ఉండదు. చాలా గట్ హెల్త్కి మాత్రం చాలా మంచిది. షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది. సో అందుకే చెప్తున్నాను, బీరపొట్టుని వేస్ట్ చేయకండి, ఇలా యూటిలైజ్ చేసేసుకోండి. నేను ఎప్పుడైనా పెసరట్లు వేస్తే మాత్రం మీకు ఆ రెసిపీ నేను తప్పకుండా చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను మీకు ఈ బీరపొట్టు గురించి చెప్పేశాను. సో మీరు చేసుకుంటే మాత్రం నేను చెప్పినవన్నీ వినేసి మీరు చేసేసుకోండి. లేదా నేను పెసరట్లు వేసేటప్పుడు మీకు రెసిపీ అయితే తప్పకుండా నేను షేర్ చేస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బాయ్ అండి.